ఈరోజు వాగ్దానం ఎఫెసీ 3:20లో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా సహాయం చేస్తాను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా మనకు సహాయం చేయవాడు. కాబట్టి ఈరోజు నువ్వేం అడుగుతున్నావో వాటన్నిటికంటే అత్యధికంగా నీకు సహాయం చేయటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏదైతే అడుగుతున్నావో అది స్పష్టంగా అడుగు. దేవుడు నీకు ఇంకా సమృద్ధిగా సహాయం చేస్తాడు. నువ్వు కొంచెం అడుగుతున్నావు, కానీ ఎక్కువగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా సహాయం చేస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా సహాయం చేస్తాడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి నాకు ఇస్తాడో ఈడో, ఇంత సహాయం చేస్తాడో చేయడో అనుకోమా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఏదైతే నువ్వు ప్రభునందు అడిగావో ఖచ్చితంగా దాని విషయంలో నువ్వు పొందుకుంటావని నమ్మినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు తోడై ఉండి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు ఆరోగ్య విషయంలో అడిగినా, ఉద్యోగ విషయంలో అడిగినా, వ్యాపార విషయంలో అడిగినా, నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో అడిగినా, నీ కుటుంబ విషయంలో అడిగినా, దేని విషయంలో నువ్వు అడిగి ఉన్నావో, దేని విషయంలో నువ్వు ప్రార్థించి ఉన్నావో అదనంతటి విషయంలో అత్యధికంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఏ పనైనా, ఏ కార్యమైనా, ఏ విషయమైనా దేని గురించి అడిగావో, దేని గురించి నువ్వు ఊహిస్తున్నావో దానంతటికంటే అత్యధికంగా ప్రభు నీకు సహాయం చేసి నిన్ను వర్ధలు చేసి కాపాడబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవాని స్తోత్రాలు నాయన. మేము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా సహాయం చేస్తావని నీ వాగ్దానం ద్వారా మాతో సెలవిస్తూ ఉన్నావు. కాబట్టి గొప్ప కార్యాలు నీ బిడ్డలకి, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఊహించని కార్యాలు మీరు జరిగించి నీ బిడ్డల ద్వారా నీ నామాన్ని మహింపరచుకోమని, ప్రతి ఒక్క బిడ్డని సంతోషపరిచి తృప్తిపరచమని, వారు ఏ విషయాల్లో ఏ ఏ కార్యాలు ఏ పనుల్లో నేను అడిగి ఉన్నారో అవన్నీ సఫలపరిచి నీ నామాన్ని మహింపరచుకొని వర్ధలు చేయమని, నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని, నిన్ను మహింపరచుకోమని అయ్యా బిడ్డలని పరిచయను సమస్త చేతులకు అప్పగిస్తూ ఈ దినం నాయన పుట్టినరోజు వివాహం జరుపుకున్న బిడ్డలను బలపరిచి ఆస్వాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.